ఎన్నికల వేళ ఈడీ వస్తోంది, బ్యాగులు సర్దుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి చెందినటువంటి కీలక నేతలకు సూచనలు చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. ఏఎస్ రావు గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ, చెప్పండి. ఎన్నికల వేళ ఈడీ వస్తోంది, బ్యాగులు సర్దండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలకు సూచనలు చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా 5 సంవత్సరాల నుంచి దాచుకో ఆ ఒక పాలసీ నడుస్తుంది అక్కడ. ఏ విధంగా దోచుకుంటారో, ఏ విధంగా దాచుకుంటారో క్లియర్ ఒక్కొక్క అంశంలో ఉదాహరణ చెప్తాం మీకు. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఒక చెప్పులు కొట్టుకుంటాడు కూడా ఒక 10 రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్ QR కోడ్ చూపిస్తున్నాడు, డిజిటల్ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ వందలాది కోట్లాది ట్రాన్సాక్షన్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈ మద్యం షాపులో, ప్రభుత్వ మద్యం షాపులు పెట్టి తన సొంత డిస్టిలరీ, తన పార్టీకి సంబంధించినటువంటి డిస్టిలరీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి నాణ్యతా ప్రమాణాలు లేకుండా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇష్టం వచ్చిన రేట్లు ప్రింట్ చేసి ఆ యొక్క ప్రభుత్వ షాపులలో అమ్మడం జరుగుతుంది. సరే, అమ్ముతారు. అమ్మిన తర్వాత దానిపైన వచ్చినటువంటి ఆదాయం ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ షాపుల నుంచి అమ్మితే ప్రభుత్వ ఖజానా చేరాలంటే ఎంత మద్యం విక్రయిస్తున్నారు దానికి లెక్కలు ఉండాలి. ఏ మద్యం షాప్లో కూడా లెక్కలు లేవు. ఎందుకంటే నీకు బిల్లులు ఇయ్యరు, నీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేయరు. అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఇష్టం వచ్చినటువంటి నాసిరక మద్యాన్ని నువ్వు తీసుకొచ్చి ఇష్టం వచ్చిన రేట్లను అక్కడ అమ్మి అక్కడ వచ్చినటువంటి ఆదాయం మొత్తం నీ తాడేపల్లి కొంపకు పోయింది. ఆ కొంపల నుంచే కంటైనర్ల ద్వారా నీకు డబ్బులు బయటికి సరఫరా అయిపోయాయి. మొన్న కంటైనర్ల విషయం కూడా మనం బయటికి చూసాము. తీసేసి ముఖ్య నాయకులందరికీ కూడా అక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ పార్టీకే డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి మొత్తం. ఈ ముఖ్య నాయకుల దగ్గర చాలామంది దగ్గర కూడా ఉన్నట్టు ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి సమాచారం. వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్పీలని చాలామంది ప్రభుత్వ అధికారులని ఈడీ ఈరోజు ట్రాన్స్ఫర్ చేసింది. ఎన్నికల కమిషన్ అంతా వాళ్ళ మీద వెయిట్ వేసింది, ట్రాన్స్ఫర్ చేయండి. కొత్త అధికారులు, కలెక్టర్ కూడా, చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. దీంతో ఏమైపోయింది? వెన్నులో వణుకు పుట్టింది. అరే వస్తుండ్రా బాయ్, పట్టుకుంటారు వాళ్ళు, ఎట్లానా ఈడీ వస్తుంది, 7 కాడ సర్దేని రా బాయ్, లేకుంటే మొత్తం ఉన్నాయంత పోతాయని చెప్పేసి. అంటే ఇప్పటి వరకు తరలించినటువంటి ధనాన్ని మొత్తం కూడా బ్యాగుల్లో సర్దేయండి, ఈడీ వస్తున్నారు, వాళ్ళు వస్తే జప్తు చేసే అవకాశం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి కొంతమంది కీలక నేతలకు తాడేపల్లి కొంపల ప్యాలెస్లో దావచేయడం జరిగింది. తాను నెక్స్ట్ ఖచ్చితంగా నేను రావడం అసంభవం ప్రిడిక్ట్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క 3 పార్టీల కూటమి ఏకంగానే వెన్నులో వణుకు పుట్టింది. ఇక మన పని అయిపోయిందని చెప్పేసి కంటైనర్ల ద్వారా మొత్తం సర్దేయడం జరిగింది. సర్దేసి సన్నిహితుల దగ్గర పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈడీ ప్రవేశిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సన్నిహితుల మీద కూడా వేటు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బు దొరుకుతుంది అని చెప్పేసి సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈడీ వచ్చేస్తుంది, 7 కాడికి బ్యాగులు సదరైన రవి దొరకకుండా జాగ్రత్త పడని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇది 2 రోజుల సోషల్ మీడియాలో తీవ్రంగా స్క్రోల్ అవుతూ ఉంది. ఏ నేతలకి జగన్మోహన్ రెడ్డి సూచనలు చేశారు? ఏ నేతల దగ్గర డబ్బుల బ్యాగులు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇక పేరుతో మనం చెప్పలేం కాబట్టి ముఖ్యంగా అయితే వాళ్ళకు కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి గారు ఇవ్వండి, ఇంకా కొన్ని జిల్లాకు ఒక నాయకులు ఉన్నారు వాళ్ళకు, అలాంటి నాయకుల దగ్గర దాచిపెట్టడం, కొంతమంది కాంట్రాక్టర్స్ దగ్గర పెట్టడం. కేసీఆర్ ఏ విధంగా చేశాడో అదేవిధంగా తాను కూడా పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి అక్కడ మారింది జగన్మోహన్ రెడ్డికి. ఓకే, ఎందుకంటే గతంలో ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ డొంక లాగితే మన డీసీపీ క్లియర్గా ఆయన చెప్పాడు, డబ్బు పోలీస్ వ్యాన్లలో, పోలీస్ పెట్రోలింగ్ వెహికల్లో డబ్బులు సరఫరా అయిపోయినాయంట గత ఎంపీ ఎలక్షన్స్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. సో పోలీసులని ఒక సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా, వ్యక్తిగత సిబ్బంది లాగా వాడుకున్నారు. అలా వాడుకుంటున్నప్పుడు పోలీసులు, ఈ ప్రభుత్వం వస్తుంది పోతుంది, ఈ యొక్క నాయకులు వస్తారు పోతారు, కానీ మీరు శాశ్వతంగా ఉండేది మీరు, ప్రజాస్వామ్యానికి చిహ్నమైనటువంటి 3 సింహాలను ఎత్తిపై మోస్తుంది మీరు.
ఆ యొక్క పవిత్రమైన యూనిఫామ్ వేసుకుంటూ ఇలాంటి నీచానికి పాల్పడితే రాబోయే తరంలో భవిష్యత్తులో పిల్లలు నేను ఐపీఎస్ అవుతా అని ఐఏఎస్ అవుతా అని చెప్పేసి కలలు కన్న పిల్లలకు ఏం ఉదాహరణ మీరు ఏం జవాబు మీరు చెప్పబోతున్నారు? వాళ్ళు కూడా ఆలోచించాలా. ఇప్పటికేం చేశారో ఈ భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రంని బాగుపరిచే బాధ్యత, దేశం యొక్క భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉందని ఆలోచించండి. నిబద్ధతగా పనిచేయండి. ఈ యొక్క లంచగొండలు వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలు శాశ్వతం కాదు. ఈ యొక్క మీరు సంపాదించిన ఖ్యాతి శాశ్వతం. ఇలా లంచగొండతనంతో మీరు పట్టుడుపోయిన తర్వాత మీరు చూడండి, ఉదాహరణ ఇక్కడ పట్టుడుపోయిన ఆఫీసర్లు వాళ్ళ కొడుకులు రేపు స్కూల్కి పోయే పరిస్థితి లేదు, బయట తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. అంతెందుకు లిక్కర్ స్కామ్లో పట్టుడుపోయిన కవితను చూడండి, పిల్లలు స్కూల్కి పోతే నవ్వేస్తారు అందరూ. మీ పిల్లలు చిన్న పిల్లలు, మైనర్ పిల్లలు సమాజంలో మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల, అక్రమాల వల్ల వాళ్ళు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటే మీ సంపాదన దేనికి? అది సమాజం మీ పిల్లలపైన ఉమ్మేస్తుంటే మీరు బతికుండి కూడా లాభం లేదు. మనం తాగి సావడం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. మీ పిల్లలు కూడా బయటకు ముఖం ఎత్తుకొని తిరగలేనప్పుడు మీ సంపాదించి ఏం లాభం చెప్పండి? ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మా పిల్లోడికి ఎగ్జామ్ పోలేదు, వాడికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను బయటికి బెయిల్ ఇవ్వాలంటే లక్షలాది ఖైదీలు బయట ఉన్నారు, లోపల ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీ ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. అంటే బెయిల్ ఒక పిల్లవాడిని ఎగ్జామినేషన్ సాకుతోటి బెయిల్ ఇస్తే ఈరోజు లక్షలాది మందికి బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది దేశంలో. అలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని, అధికారం శాశ్వతం అని చెప్పేసి అధికార మదంతో ఇవన్నీ చేసిండ్రు. ఏదేమైనప్పటికి కూడా నిజంలాగానే ఉంటుంది, నిప్పులా ఉంటుంది, బయటకు వస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దాచారని, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ వేల కోట్ల రూపాయలని అన్ని నియోజకవర్గాలకి కొంతమంది ముఖ్య నేతలతో పంపిణీ చేయించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గోడెంలో కొన్ని వేల కోట్ల రూపాయలు దాచారని, అలాగే ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిల దగ్గర కొన్ని వేల కోట్లు దాచారని, నెక్స్ట్ నెల్లూరు సంబంధించినటువంటి ఒక ఆఫీసులో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దాచారు అంటూ కూడా కొన్ని వార్తలు, కొన్ని ఆరోపణలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఎవరెవరి దగ్గర ఈ కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి, ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు అనుమానాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కంటైనర్ల ద్వారా డబ్బులు బయటికి పంపించడం జరిగింది తన సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు. కొంతమంది సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా పొందుపరిచి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈడీ డైరెక్ట్ రంగంలో దిగుతుంది. ఆ విశ్వసనీయ సమాచారం జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. అందుకని చెప్పేసి బ్యాగ్ సర్దయినరా ఈడీ వస్తుందని చెప్పి నినాదం ఇస్తుంది బయట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.